సో అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, ఈరోజు జిహెచ్ఎంసి చేతుల్ని కట్టేసి ఎలక్షన్ కోడ్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ రోడ్లపైన గుంతలు ఉన్నప్పటికీ కూడా ఆ గుంతలను కూడా పూడ్చడం మానేసిర్రు. రోడ్లపైన బైక్ రైడింగ్ చేసే వాళ్ళు వెళ్తూ, కార్లు నడిపే వాళ్ళు వెళ్తూ ఆ గుంతల ద్వారా కొట్లాటలు కూడా అవుతున్నాయి, జైళ్ళకు కూడా పోతున్నారు, కేసులు కూడా అవుతూ ఉన్నాయి, హాస్పిటల్లో కూడా పడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం రోడ్లపైన గుంతలు పూడ్చడానికి మా దగ్గర డబ్బులు లేవు, లేదా ఎలక్షన్ కూడా అడ్డం వస్తుంది, మేము ఇప్పుడు టెండర్ పెట్టలేము, ఇప్పుడు శాంక్షన్ చేయలేమని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. మరి ఏ ఎన్నికల కోడ్ లేదని చెప్పి ఈరోజు మీరు జూబ్లీ హిల్స్లో ఎన్నిక కోసం ఒక మంత్రి డైరెక్ట్గా మంత్రివర్గంలో తీసుకుంటున్నారు? మైనార్టీలు, ముస్లింలని సంతృప్తిపరచడం కోసము మొహమ్మద్ అజారుద్దీన్ గారు అక్కడి నుంచే పోటీ చేసిన జూబ్లీ హిల్స్లో, అక్కడి నుంచి లాస్ట్ ఎలక్షన్లోనే పోటీ చేసి ఓడిపోయినటువంటి అజారుద్దీన్ గారికి ఈరోజు మంత్రి పదవి ఇస్తారట. ఆయన ఏ చట్టసభలో సభ్యుడు కాదు, ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు. కేవలం మైనార్టీ ఓట్ల కోసము ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొహమ్మద్ అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడానికి ముందుకొచ్చింది. మరి ఈరోజు గుంతలు పూడ్చడానికి అడ్డం వచ్చినటువంటి ఎలక్షన్ కోడ్ మంత్రి పదవి ఇవ్వడానికి ఎందుకు అడ్డం రావట్లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎథిక్సా, న్యాయమా, ధర్మమా? ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఇదే జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కొన్ని గంటల ముందు భారతదేశ సైన్యానికి సంబంధించినటువంటి ఒక భూమిని తీసుకెళ్ళి ముస్లిం గ్రేవ్యార్డ్ కింద ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది దేశంలో ఎక్కడ వినలేదు, ఎక్కడ జరగలేదు కూడా ఇటువంటి సంఘటన. మరి ఈ దేశంలోనే జరిగినటువంటి ఇటువంటి సంఘటన ఒకసారి ఆల్రెడీ చూసినాం. మళ్ళీ 10 రోజుల్లో ఇప్పుడైతే ఓడిపోతామని చెప్పి, ఎక్కడైతే మైనార్టీ ఓట్లు స్ప్లిట్ అయితే మేము ఓడిపోతామని చెప్పి భయపడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి ఒక మంత్రి పదవి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే గెలవడం కోసము ఎంతకైనా దిగజారుతుంది కాంగ్రెస్ పార్టీ. అది రౌడీజమా, గుండాయిజమా, కమ్యూనలిజమా, లేకపోతే ఇంకేదైనా గెలవడమే లక్ష్యం కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.